పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ దూకుడు పెంచారు. లోక్సభ స్థానాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ వెంటనే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. బీఎస్పీ ప్రవీణ్ కుమార్తో చర్చల అనంతరం పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరుసగా పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ఖరారు చేస్తున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు నేతలతో సమావేశం నిర్వహించిన కేసీఆర్ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా మన్ని శ్రీనివాసరెడ్డిని ప్రకటించారు. నాగర్ కర్నూలు అభ్యర్థిత్వం ఇంకా ఖరారు చేయలేదు. బీఎస్పీతో పొత్తు నేపథ్యంలో ఆ స్థానం నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యులతో చర్చించి నాగర్ కర్నూలు అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. కష్టకాలంలో పార్టీ నుంచి వెళుతున్న వారిని మళ్లీ చేర్చుకోవద్దని నేతలు కోరారు. దీనిపై స్పందించిన మాజీ సీఎం కేసీఆర్ పోయిన నేతలను మళ్లీ తీసుకునే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా దీర్ఘకాలిక లక్ష్యంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు ఉంటుందని ప్రకటించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చర్చలు, తీసుకున్న నిర్ణయాలను పార్టీ నేతలకు వివరించారు. భావసారూప్యత ఉన్న పార్టీలతో పొత్తును ప్రజలు కూడా హర్షిస్తారని అన్నారు.